వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రామ్నగర్ బన్నీ మూవీ అయితే చూశాను భయ్య. సో మన యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ కోసం మూవీకి ముందు అయితే చాలా ట్రోల్స్ జరిగాయి, మీకు కూడా తెలుసు. సో ఆ ట్రోల్స్ వల్ల చంద్రహాస్ చాలా పాపులర్ అయ్యాడు అండ్ మూవీకి కూడా చాలా ప్రమోషన్ కూడా అయ్యింది. సో రామ్నగర్ బన్నీ మూవీ ఎలా ఉందో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. దానికన్నా ముందు మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో మూవీలో చంద్రహాస్ ది ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అండి. సో మూవీలో అయితే లవ్ స్టోరీ ఉంటది, కామెడీ ఉంటది, ఇంకా హీరో ఫాదర్ కి మధ్య జరిగే కాన్వర్జేషన్స్ అయితే చాలా బాగుంటాయి. అండ్ ఫాదర్ ఇంకా సన్ కి మధ్య జరిగే కామెడీ సీన్స్ అయితే మటుకు హైలైట్ అనే చెప్పాలి మూవీకి. థియేటర్ లో అయితే ఆ సీన్స్ వచ్చినప్పుడు అందరూ ఎంజాయ్ చేశారు. సో మూవీలో లవ్ స్టోరీ కూడా చాలా బాగుంది. అండ్ చంద్రహాస్ యాక్టింగ్ అయితే ఎరగ తీసేశాడు. అసలు ఏ మాత్రం కొత్త హీరో చేస్తున్నాడు అనే ఫీలింగ్ ఎక్కడా రాలేదు. ఈ మూవీ ఫస్ట్ సినిమా చేస్తున్న ఫీలింగ్ అయితే ఎవరికి రాదు. ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్ యాక్ట్ చేస్తే ఎలా ఉంటుందో అదే విధంగా మన చంద్రహాస్ యాక్టింగ్ అయితే చాలా నేచురల్ గా అనిపించింది. నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. అసలు ఈ రేంజ్ లో చంద్రహాస్ యాక్టింగ్ ఉంటుందని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మూవీలో సాంగ్స్ అయితే భలే మాసీగా ఉన్నాయి. మెయిన్ గా చెప్పుకోవాలంటే చంద్రహాస్ డాన్స్ అండి. చంద్రహాస్ డాన్స్ ఈ రేంజ్ లో ఎరగదీస్తాడని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చంద్రహాస్ డాన్స్ అయితే భలే ఎంజాయ్ చేశాను. అండ్ చంద్రహాస్ కామెడీ టైమింగ్ కూడా అద్దరిపోయింది. అంతేకాకుండా చంద్రహాస్ చేసిన ఫైట్స్ అయితే అద్దరిపోయాయి. చెప్తున్నాను, సినిమా అయితే మస్త్ వర్తి వాచ్ అనే చెప్పాలి. అండ్ మన చంద్రహాస్ ఫాదర్ ప్రభాకర్ గారు ఎంట్రీ సీన్ కి అయితే థియేటర్ లో విజువల్స్ పడ్డాయి. సినిమా అయితే నాకైతే నచ్చింది. మూవీ అయితే ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూడొచ్చు, దానిలో ఏ ప్రాబ్లం అయితే లేదు. సో ఆ క్లైమాక్స్ సీన్ అయితే చాలా బాగుంది అండ్ విలన్ క్యారెక్టర్ కూడా బాగానే చేశారు. సో ఇక మ్యూజిక్ విషయానికి వస్తే మూవీలో సాంగ్స్ అయితే అదిరిపోయింది. యాటిట్యూడ్ స్టార్ డాన్సర్స్ కి తగినట్టుగానే బీట్ అయితే చాలా బాగుంది అండ్ బీజిఎం కూడా డీసెంట్ గానే ఉంది. ఇంకా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే చంద్రహాస్ యాక్టింగ్ కూడా అయితే వంక పెట్టడానికి ఏమీ లేదు. హీరోయిన్ కూడా బాగానే చేసింది. ఇవి మిగతా చిన్న చిన్న రోల్స్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళ క్యారెక్టర్ పరిధి మేరకు బాగానే చేశారు. ఇంక ఇంటర్వెల్ సీన్ కూడా బాగుంది అండ్ క్లైమాక్స్ కూడా బాగానే చేశారు. ఇంకొక విషయం ఏంటంటే యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ ఏమన్నాడంటే, మీరు సినిమా చూడండి, సినిమా నచ్చకపోతే కింద కామెంట్ చేయండి, మీ టికెట్ డబ్బులు మీకు ఫోన్ పే గానీ గూగుల్ పే గానీ చేస్తానని చెప్పారు. ఓకే, సినిమా అయితే మరి నాకైతే నచ్చింది. మీకు ఎలా ఉందో సినిమా చూసాక మీకేమనిపించిందో కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.